వైజాగ్ క్రికెట్ స్టేడియంకి వైఎస్ఆర్ పేరు తొలగించారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. అసలు ఈ పేర్లు మార్పిడి ప్రక్రియకి ఆద్యం పోసింది ఎవరు? ఇంత దారుణాతి దారుణానికి మూట కట్టుకున్నటువంటి కారకులు ఎవరు అని చెప్పి ఆలోచిస్తే చాలామందికి వచ్చే డౌట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు. అబ్బే, జగన్మోహన్ రెడ్డి కన్నా అంతకు మించి ఒక ఆయన ఉన్నారు. ఆయనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ పేర్లు మార్పిడి ప్రక్రియనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ పేర్లు మార్పిడి ప్రక్రియ ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ ఘనత. అంటే ఈ పేర్లు మార్పిడి ప్రక్రియ ప్రారంభం అవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడో ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదో పేర్లు మార్చిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా, అసలు పేర్లు ఎంత దారుణంగా వీళ్ళు మార్చారో, ఎన్ని రకాలుగా ఎన్టీఆర్ పేరు తొలగించారో ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఇదివరకు మనకే ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఒకటి ఉండేది. దాన్ని ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అని చెప్పి మార్చేశాడు. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉంది చూసారు ఇప్పుడు. మరి ఈ పేరు మార్పిడి ప్రక్రియ అంతకుముందు ఏముండేది? ఎన్టీఆర్ పేరుతో ఉండేది. అంటే ఈ పేర్లు మార్పిడి ప్రక్రియ ప్రారంభించింది ఎవరో? ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. తర్వాత ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఇంకొక పని ఏంటి తెలుసా? గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108, 104 వాహనాలు ప్రారంభించి మంచి వైద్య సదుపాయాల్లో ఎనలేని కీర్తిని తీసుకొచ్చారని చెప్పి ఆయన కొనియాడతారు. శభాష్, మంచిదే, దాంట్లో మేము ఎవరో తప్పు పట్టడం. కానీ అసలు ఈ యొక్క సలహా ఎక్కడి నుండి వచ్చింది అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అక్కడ బైర్రాజు ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ తరపున సహాయ అని చెప్పి కొన్ని వెహికల్స్ ఉండేవి. బైర్రాజు ఫౌండేషన్ తరపున ఎక్కడైనా సరే వైద్య సదుపాయాలు అత్యవసరం అయితే ఈ సహాయ బైర్రాజు ఫౌండేషన్ నుండి ఈ సహాయ అని చెప్పి ఈ వెహికల్స్ వెళ్ళిపోయి ఆ ట్రీట్మెంట్ అయినా చేసిచ్చేది. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు ఈ బైర్రాజు అనేది ప్రైవేటీకరణ, అంటే ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలో ఉంది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క సలహాని ఏం చేశారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108 కింద చిత్రీకరించి ఈ ఫౌండేషన్ అనే ఈ ప్రైవేటీకరణను రద్దు చేసేటప్పుడు కొత్తగా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని 108 వాహనాలని రిలీజ్ చేశారు. అయితే అక్కడ ఎవరి పేర్లు పెట్టారు? రాజీవ్ ఆరోగ్యశ్రీ. మీకు అర్థమై ఉంటుంది. ఆరోగ్యశ్రీ కార్డులు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు చూసారా. సో ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలన్నింటికి సోనియా గాంధీ అంటాడు, ఇందిరమ్మ ఇల్లు అంటాడు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటాడు. ఇలాగా ప్రతిదీ కేంద్రం యొక్క పేర్లు పెట్టేసి ఆంధ్ర రాష్ట్రంలో అన్నిటిని ముద్రీకరించినట్టు చేశారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనులు ఇవన్నీ. ఎన్టీఆర్ గారు ఉన్నటువంటి పేర్లన్నింటినీ చాలా వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి పార్కులే కానీ రకరకాల కొన్ని కట్టడాలే కానీ ప్రతి విషయంలో పేర్లు మార్పిడి ప్రక్రియ స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందే వైజాగ్కి వైఎస్ఆర్ పేరు ఉంది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు. అప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ముందు ఆయన యొక్క కీర్తి ప్రతిష్టల కోసం ఆ యొక్క వాళ్ళంటారు ఏసీఏ, తర్వాత వేడీసీఏ అని చెప్పి వాళ్ళు ఉన్నటువంటి సంస్థలో వైఎస్ఆర్ పేరు పెట్టారు. అక్కడ ఆ వైఎస్ఆర్ పేరు మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేరు తొలగించవచ్చు కదా, అప్పుడు ఎందుకు తొలగించలే? చంద్రబాబు గారు అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు ఎందుకని చెప్పి వదిలేశారు. అసలు పట్టించుకోలే. అక్కడ పేర్లు మార్పిడి ప్రక్రియ ఎలా ఉన్నాయి అలా వదిలేశారు. ఏం పేర్లు మార్పిడి ప్రక్రియ ప్రారంభించి మాత్రం ఇలాంటివి చేయలే. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ పార్కులను ఏర్పాటు చేశారు, రకరకాల కొన్ని కట్టడాలు కట్టించారు, రకరకాల విద్యా సంస్థలు పెట్టారు. అన్నింటికి ఎన్టీఆర్ పేరు అని చెప్పి అన్నగారి పేరు పెట్టారు తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి పేర్లు అక్కడ తొలగించినటువంటి దాఖలాలు ఏమి లేవే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? రావడమే ప్రజావేదికలను కూల్చాడు. ప్రజావేదికలను కూర్చుకుంటా ప్రారంభించి ఏకంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కూడా మార్చేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టాడు. ఇక్కడ చాలామంది అప్పట్లో ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటే ఏమన్నా డాక్టర్ ఏమైనా చదివాడా ఎన్టీఆర్ అని చెప్పి అప్పుడు చాలా హేళనగా మాట్లాడారు. సరే, వైద్య వృత్తికి వైఎస్ఆర్ పేరు పెట్టామనుకుందాం, ఓకే. మరి అక్కడ పెడతాం. మరి ఇక్కడ క్రికెట్కి సంబంధించి వైఎస్ఆర్ క్రికెట్ ఏమన్నా ఆడాడా, లేకపోతే వరల్డ్ కప్లో ఏం తెచ్చాడా, ఏం చేశారా? పోనీ ఇది కాస్త పక్కన పెడితే మీ యొక్క రాజారెడ్డి క్రికెట్ స్టేడియం ఉంది కదా కడపలో, రాజారెడ్డి క్రికెట్ స్టేడియం అని చెప్పి ఏర్పాటు చేశారు కదా. మరి ఆయన ఏ అర్హతలు ఉన్నాయని చెప్పి ఆయన పేరు మీద క్రికెట్ స్టేడియం పెట్టారు? ఏ అర్హతలు ఉన్నాయి ఆయనకి?
అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 50 లక్షలు డొనేషన్ ఇచ్చినంత మాత్రాన రాజారెడ్డి క్రికెట్ స్టేడియం పెట్టేస్తారంటే మీ నాన్నగారి పేర్లు పెట్టేసుకుంటారా? అంటే ఇది వారసత్వం అది. అంటే ఆయనకి ఏ అర్హత ఉంది? ఆయన మీద ఫ్యాక్షనిస్టు అనేక మర్డర్ కేసులు ఆయన మీద ఉన్నాయి. ఆయన అనుకోని ఏమన్నా త్యాగాలు చేసి లేదంటే రాష్ట్రాల కోసం ఏమైనా త్యాగాలు చేసి అమరవీరులాగా ఏమన్నా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ఏంటి ఆ రాజారెడ్డి ఏమన్నా? మరి ఆయన పేరు ఎందుకు పెట్టారు? మరి ఇవన్నీ లేవనెత్తాలి కదా. ఆ రోజున ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఆ రోజుకు సంబంధించి ఎంత ఆ యొక్క యూనివర్సిటీ కోసం ఏ రకంగా పాకులాడారో దానికి కర్త కర్మ క్రియ అన్నీ ఎన్టీఆర్ గారే. ఆ యూనివర్సిటీ నిలబడిందంటే దానికి అంతా ఆయనే. మరి ఆయన పేరు పెట్టకుండా నీ పేరు పెడతారా? నువ్వు పేర్లు మార్చావు. ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చింది ఎనలే స్టార్టింగ్ ఏ పేరు అయితే ఉందో ఆ పేరులో మళ్ళీ ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద నామకరణం చేశారు. రీసెంట్గా మీరు చూడండి, కడప నియోజకవర్గానికి సంబంధించి కడప జిల్లా అని ఉండేది. అది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వైఎస్ఆర్ జిల్లా కింద మార్చాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేసింది? వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పారు. కడప జిల్లా అంటే తెలుస్తుంది తప్ప వైఎస్ఆర్ జిల్లా అంటే ఎంతమంది తెలుస్తుంది? సో ఈ రోజు దానికి కడప జిల్లాకి పక్కన వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి యాడ్ చేశారు. మళ్ళీ దీని మీద కూడా ట్రోలింగులు. అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఇనేవాడు ఉంటే చెవులో క్యాలిఫ్లవర్ కూడా పెట్టేసేటట్టున్నారుగా. పేర్లు మార్పిడి ప్రక్రియకి ఆద్యం పోసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం పేర్లు మార్చింది? అక్కడ పైన ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరు ఒకటి తొలగించింది. అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరు ఒక్కటే తొలగించింది. మరి కింద అక్కడ బోర్డు ఉంది, ఆ బోర్డులో వైఎస్ఆర్ పేరు ఎందుకు తొలగించలే? ఈ రోజున ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా. ఈ ఐపీఎల్ మ్యాచ్లు జరిగేటప్పుడు అక్కడ వైజాగ్లో కూడా మ్యాచ్లు జరుగుతాయి కదా. అక్కడ టికెట్లు ఇచ్చేటప్పుడు అక్కడ నేములు ఏమొస్తుందో ఒకసారి చూడండి. అక్కడ వైఎస్ఆర్ పేరు వస్తుందా లేకపోతే ఏమొస్తుందో కాస్త చూడాలి కదా. ఏదో అయిపోయినట్టు ఇదిగో కూటమి ప్రభుత్వం పేర్లు మార్చేస్తుంది. పేర్లు మార్చడం వల్ల ఏమొచ్చింది? ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేయడానికి ఏముంది? వైఎస్ఆర్ పేరు తీయడం వల్ల అక్కడ ఏమైనా ఉందా? అక్కడ ఉన్నటువంటి ఏసీఏ వాళ్ళకి సంబంధించినటువంటి అది ఎవరైతే ఉన్నారో స్పాన్సర్షిప్లో ఉన్న వాళ్ళు వాళ్ళే అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళు మీకేంటి అంత బాధ? ఇప్పుడు వాళ్ళు ఏసీఏ వాళ్ళకి సంబంధించిన సంస్థల వాళ్ళు వైఎస్ఆర్ పేరు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు అది తీసేరు, తప్పే ఉంది. ఇప్పుడు దాంట్లో పెద్ద కాల్స్ చేయాల్సినంత అవసరం ఏంటి? దీని గురించి రాస్తూరో కూడా ధర్నాలు, కూటమి ప్రభుత్వం విడిచిపెట్టాం, ఎవరిని వదిలిపెట్టాం, రేపు అధికారం మాది, ఎరగదీసేస్తాం, పొడి చేస్తామని చెప్పి ఈ మాటలో. మరి గతంలో ఎన్ని పేర్లు మార్చినప్పుడు మరి వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వీళ్ళు ఎంత చేయాలి ఇప్పుడు? అంటే మీ దగ్గరకు వస్తారంటే మీకు నొప్పి తెలుస్తుంది, యువతలకు నొప్పి తెలియదా? అంటే మీరు ఏదైనా చేసేస్తారు, యువతలో ఏది చేయకూడదా? అయినా ఇక్కడ ఏం చేశారని బోలని పేర్లు మార్చే బోలని వ్యవహారాలు చేసి అవి చేసావు. అయినా సరే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టింది గతంలో? అప్పుడు టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఏమైనా ఇబ్బంది పెట్టిందా? పేర్లు మార్పిడి ప్రక్రియ ద్వారా అనేక ఇబ్బందులు తలెత్తాయి. వాటి వల్ల అనేక మంది కొట్టుకున్నారు కూడా. ఇట్లన్నిటికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. వాస్తవాలు తెలుసుకోండి. ఈ రోజున ధర్నాలు చేస్తున్నామంటే దాని పుట్టు పూర్వతాలు తెలుసుకోవాలా. అసలు దీని అంతా కారణం ఎవడరా బాబు? ఎందుకు వచ్చిన ఈ పేర్లు మార్పిడి? కనీసం ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్టింగ్ నుండి ఎలా ఉన్నాయి అలా వదిలేస్తే ఇబ్బంది ఉండదు కదా. ఆయన మార్చాడు. ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ ఉన్న దాన్ని మార్చి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కింద మార్చిన దగ్గర నుంచి మొదలైంది. ఈ జగన్మోహన్ రెడ్డికి అయ్యే బుద్ధులు కాబట్టి అవి కూడా అంతే మారుతూ పేర్లని మార్చుకుంటూ కూర్చున్నాడు. ఎందుకయ్యా బాబు పేర్లు మార్చుకున్న ఉపయోగం?